లవ్ వైజాగ్ అని చెప్పడం వేరు, చేయడం వేరు అనేది ఒకటి ఉంది. అండ్ ఫెనామ్ ఇలాంటివి చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్‌లో ఫెనామ్ వైజాగ్‌లో ఒక బ్రాండ్ అయిపోతుందని ఒక ఫీలింగ్. తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఫెనమ్ సంస్థ విశాఖ తీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించింది. సంస్థ ఉద్యోగులు సుమారు 100 మంది ట్రినిటీ పార్క్ తీరానికి చేరుకుని అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. ఈ నేపథ్యంలో జేకే న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. గుడ్ మార్నింగ్ వైజాగ్. ఈరోజు వ్యాలంటైన్స్ డే, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రేమికుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. ఇక మనతో ఉన్నారు. అయితే వీరందరూ కూడా ప్రేమికులే. అయితే ఈ ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు. మనం చూస్తున్నాం వెనుక గార్బేజ్ ఎంత కలెక్ట్ చేస్తారో. ఉదయం 6:30 నుంచి కూడా ఈ గార్బేజ్ సేకరణ కొనసాగింది. పేరు పావని అండి. ఫినామ్ కంపెనీ నుండి వచ్చాము. సిఎస్ఆర్ యాక్టివిటీ కోసం అని చెప్పి బీచ్ క్లీనింగ్ అని సెలెక్ట్ చేసుకుని బీచ్ క్లీనింగ్ చేసాము. అండ్ 100 ఎంప్లాయీస్ పైనే వచ్చాము. ఈరోజు పర్టికులర్గా ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? అంటే ఈరోజు స్పెషల్ డే కదా ఈరోజు? స్పెషల్ డే అంటే ఏం లేదండి, లైక్ బీచ్ ఇష్టపడతాం అందరము. సో ఆ క్లీనింగ్ కోసం అని చెప్పి ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాం. మేడం చెప్పండి, వైజాగ్లోని అంటే కంట్రీ మొత్తం చూసుకుంటే వైజాగ్ బీచ్ అన్నది ది బెస్ట్ బీచ్గా ఉంది. కానీ ఇటీవల కాలంలో చూసినట్లయితే ఈ గార్బేజ్ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ కావచ్చు పెరిగిపోతుంది. అంటే దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రజలు అలా స్పందించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ తక్కువ యూస్ చేస్తే బెస్ట్ అండి. అండ్ ఇక్కడ డస్ట్బిన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి డస్ట్బిన్స్ లో అన్ని వేస్తే ఇట్ విల్ బి వెరీ నీట్ అండ్ క్లీన్. ప్లానింగ్ అది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి అలాగది? ఒక 1 వీక్ 10 డేస్ నుండి ప్లాన్ చేసుకున్నామండి. అండ్ వైజాగ్ వాలంటీర్స్ తో కొలాబరేట్ అయ్యి చేసామండి. ఓకే మేడం, మీరు చెప్పండి. అంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం. అంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు, అంటే ఏదంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. దీంట్లో మీరు పార్టిసిపేట్ కావడం ఎలా భావిస్తున్నారు? ఆబ్వియస్లీ లక్కీ టు, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం షేర్ చేసుకోవడానికి అండ్ ఇది క్లీన్ చేయడానికి. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ప్లాస్టిక్, మోస్ట్ ఆఫ్ ది ప్లాస్టిక్ యూస్ చేయకుండా డస్ట్బిన్లో వేస్తే చాలా మంచిది. ఎందుకంటే నేచర్కే కాకుండా యానిమల్స్ కూడా ఇష్యూ అవుతుంది. డాగ్స్, ఫిషెస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాటర్ కూడా పాడైపోతుంది, శాండ్ కూడా పాడైపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే ప్లాస్టిక్ యూస్ చేయకండి, గ్లాస్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నీట్గా బీచ్ చూసుకుంటే టూరిజం వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా బాగుంటుంది. నా పేరు కళ్యాణి అండి. సో ఈ యాక్టివిటీ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఉంటే సరిపోతుందండి. ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి అందరూ పడేసి ఒక టీమ్గా వచ్చి మళ్ళీ క్లీన్ చేసి, దీనికంటే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళు వేస్ట్ అంతా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మనకి డస్ట్బిన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాటిని ప్రాపర్గా యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో మేము ఎలాంటి యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం అనమాట. సో అంటే మా కంపెనీస్ సిఎస్ఆర్ గ్రూప్ ఉంది. సో మేము స్కూల్స్ కానీ అంటే పేద పిల్లలు కానీ అందరికీ మేము చాలా హెల్ప్ చేస్తున్నాం. సో ఈ యాక్టివిటీ కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది, అందరికీ కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని చెప్పి మేము స్టార్ట్ చేసాం. ఫినామ్ కంపెనీ అంటే ఏంటిది? యాక్టివిటీస్ ఏంటిది? ఐటీ కంపెనీ అండి. ఎక్కడ లొకేట్ ఉంది? ఇక్కడ రిషికొండలో ఉందండి, హిల్ నెంబర్ 2. ఇది విశాఖపట్నం అనేది పర్యాటకంగా ప్రతిరోజు కూడా అంటే అనేక మంది ఇక్కడ వస్తూ ఉంటారు. అటువంటిది పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకునేటువంటి ఆవశ్యకత మా అందరిపైన ఉంది. దీనిపైన మరికొంత మాట్లాడదాం. చైతన్య అండి. నేను ఫినామ్లో వైజాగ్ క్యాంపస్లో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే. సో వి లవ్ వైజాగ్. సో మనం లవ్ చేసేదాన్ని ఏదో చేయాలి. వి లవ్ వైజాగ్ అండ్ వి లవ్ ద బీచ్ అండ్ సో వీఆర్ మేకింగ్ ఎ క్లీన్ అప్ యాక్టివిటీ టుడే. చెప్పండి, ఈరోజు సండే మార్నింగ్ ఇక్కడికి వచ్చారు. మీ తాలూకా మీ విలువైన టైం స్పెండ్ చేశారు, అలా అనిపిస్తుంది. సో నేను వైజాగ్ ఎంప్లాయీని, హైదరాబాద్ ఎంప్లాయీని. వైజాగ్కి మామూలుగా ఆఫీషియల్ ట్రిప్కి వచ్చాను. బట్ ఇక్కడ ఇలాంటి ఇనిషియేటివ్స్ చూస్తూ ఉంటే చాలా టీంతో కొలాబరేట్ చేస్తూ వైజాగ్ని క్లీన్ చేస్తా వెళ్తున్నందుకు, చాలా పార్టిసిపేట్ చేస్తున్నందుకు, ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి క్రియేట్ చేసినందుకు ఫెనామ్ టీమ్కి ఒకటి వైజాగ్ వాలంటీర్స్ టీమ్కి ఐ అప్రిషియేట్ దేర్ హెల్ప్. అండ్ ఇలాంటివి ఇంకా చాలా చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటిది లైక్ ఐ లవ్ వైజాగ్ అని చెప్పడం వేరు, చేయడం వేరు అనేది ఒకటి ఉంది. అండ్ ఫెనామ్ ఇలాంటివి చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్లో ఫెనామ్ వైజాగ్లో ఒక బ్రాండ్ అయిపోతుందని ఒక ఫీలింగ్. సార్, అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ వైజాగ్ బీచ్, అంటే మొత్తం కంట్రీ వైడ్గా, అదేవిధంగా నేషనల్ వరల్డ్ వైడ్ చూసినట్లయితే ప్లాస్టిక్ పొల్యూషన్ సార్ పెరిగిపోతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు ఎలాంటి అభిప్రాయం చేస్తారు? సో ప్లాస్టిక్ అనేది కాదండి, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే లైక్ పేపర్ కప్స్లో ప్లాస్టిక్ కోటింగ్ వచ్చేసి కొవ్వొత్తి ఇలాంటివన్నీ ఉన్న వాటిలో మనం ఏం చేయాలంటే ఎక్కువ ఎలాంటివి ఏంటంటే మనం
ఈ గాజు గ్లాసుకు సంబంధించినవి వాడడము, రీయూజబుల్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ అలాంటి పదార్థాలు వాడితే మనం చేసుకున్నాం. ఈవెన్ స్టోరేజ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద ప్లాస్టిక్ కాజెస్ రీసెంట్గా క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మనం ఎంతవరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసుకుంటా మనం చూసుకుంటా ఉంటే మన ఆరోగ్య రీత్యా అంత బాగుంటాం. పాతకాలంలో ఇవన్నీ ఏం లేవు, అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు. మన ఇవాళ మన లైఫ్ స్టైల్ చూస్తే 45-46కే చాలా అంతరించిపోతున్నాం మనం అందరం కూడా. ఎట్లా అంటే లైక్ హెల్దీ హ్యాబిట్స్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ హెల్దీ యాక్టివిటీస్. సో మనము ఈ ప్లాస్టిక్వి వీటిని ఎంత అవాయిడ్ చేసుకుంటా మన లైఫ్ స్టైల్ మనం చూసుకుంటామో అంత హెల్దీగా ఉండొచ్చు. రైట్, సింపుల్గా చెప్పినట్లయితే మన ఈ ప్లాస్టిక్ని అదేవిధంగా పర్యావరణానికి ఎన్విరాన్మెంట్కి ఏదైతే హాని కలిగిస్తుందో అటువంటి వాటికి మనం అవాయిడ్ చేసినట్లయితే అంటే మనతో పాటు ముందుగా మనం బాగుంటే సొసైటీ బాగుంటుంది, తద్వారా మొత్తం దేశం మొత్తం బాగుంటుంది. ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించి ప్లాస్టిక్ కావచ్చు లేదా పొల్యూషన్కి ఏదైతే కారకాలు ఉందో వాటి దూరంగా పెట్టినట్లయితే ముందుగా మన ఆరోగ్యం బాగవుతుంది, తద్వారా సొసైటీ కూడా బాగవుతుంది. ఇది వ్యాలంటైన్స్ డే రోజున ఆదివారం ఉదయం నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. నిజంగా ఈ ఫినామ్ ఉద్యోగులు నిజంగా అభినందనీయులు. వీడియో జర్నలిస్ట్ సమీర్ తోసి జగదీష్ కుమార్, జేకే నవభారత్, విశాఖపట్నం, తెన్నిటి పార్క్ నుంచి. Money.